జూబ్లీహిల్స్లో వెంకటగిరిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గెలిచిన తర్వాత చేద్దామని అనుకుంటున్నారు? మీకు అందరు కూడా తెలిసి ఉండాలి, ఈడ ప్రధాన సమస్య డ్రైన్ సమస్య. ఈ డ్రైన్కి గౌరవనీయులు పెద్దలు ఆనాడు గోపీనాథ్ గారు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో 12 కోట్ల రూపాయలతోని డ్రైన్ శాంక్షన్ చేయించారు. 2 కోట్ల నాల, ఆ పెద్ద నాల శాంక్షన్ చేస్తే మీరు చూడవచ్చు హౌసింగ్ బోర్డు దగ్గర కూడా 2 కోట్ల రూపాయల పని అయిపోయింది. ఇంకా 10 కోట్ల రూపాయల పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆగింది. ప్రజలారా ఆలోచన చేయండి. ఇలా మోరి ఆపిన డ్రైన్ నాల ఆపినా ఓట్లు వేసినాం అనుకుంటే నేను విర్ర విగుతారు రేపు కాంగ్రెస్ వాళ్ళు. రేపు మీ ఇంటికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 లీటర్ల నీళ్లు మీకు ఫ్రీగా ఇచ్చేది. ఇలా నీళ్ళు ఆపేసి వాటర్ బిల్లు ఇలా మీ ఇంటికి కూడా పంపుతా ఉన్నారనేది కూడా మీరు ఆలోచన చేయండి. ఇలా 75 గజాల లోపల ఇండ్లున్న ప్రతి ఇంటి ఫ్రీగా రెగ్యులరైజేషన్ అన్నాడు కేసీఆర్ గారు చేసిండ్రు. ఇలా హైడ్రా పెట్టి వీళ్ళు మీరు నాలా మీద కట్టిన ఇల్లు కూలగొడుతుర్రు. ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఊహించుకొని మెజార్టీతో గెలుస్తాం, రాసి పెట్టుకోరు మీరు.